నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారం కోల్పోయి. మళ్ళీ నెక్స్ట్ టైం ఏ విధంగానైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆ ఉద్దేశం కొద్దీ కేటీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు అనేది క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది. 2 రోజుల క్రితం బాల్కసుమన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో చాలామంది చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పక్క వడ్లు తడిసి రైతులు కొట్టుకుంటూ ఉంటే, రైతులు ఏడుస్తూ ఉంటే కేసీఆర్ ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు ఎక్కడన్నా? కేసీఆర్ మా ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ వీరుడు సూర్యుడు, తెలంగాణ జాతిపిత అని పెద్ద ఎత్తున డాంబికాలు కొట్టే ఈ ఎవరైతే ఈ నాయకులు కేసీఆర్ని హైప్ చేసే నాయకులు, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? కేసీఆర్కు రైతుల పైన సోయి ఉంటే ఒక్క ప్రెస్ మీట్ అన్న ఎందుకు పెట్టలే? ఏడ మాట్లాడుతాడు? ఏం పని చేస్తాడు ఈకైనా కేసీఆర్? 9.5 సంవత్సరాలు మంచిగా తిన్నారు, ఏం లేదు, తెలంగాణ సంపదను అంతా దోషిరు. ఇప్పుడు ఆరాంసే కూర్చున్నారు. ఇప్పుడు ఏంటంటే విచ్చలవిడిగా సోషల్ మీడియా విన బీభత్సంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఛానల్ మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ అయితే బీభత్సం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఏందో తీన్మార్మలని చేయబట్టి అధికారం పోయిందని కేటీఆర్ ఎప్పుడైతే గమనించిండో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే మన అధికారం పోయింది. ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరు చూస్తారలే అనుకున్నా కానీ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ చూసి సోషల్ మీడియాని నమ్ముకొని ప్రజలు ఓట్లేసారని కీలకంగా అర్థమైన నేపథ్యంలో 32 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి అయిపోవని కేటీఆర్ అయితే డైరెక్టే అన్నాడు. ఆ నేపథ్యంలోనే అనేకమంది ఛానల్ ఇప్పుడు నేను క్లియర్గా ఫస్ట్ నుంచి నేను చెప్పినా కదా కొన్ని ఛానళ్ళు ఉన్నాయని. 32 కాదు, అసలు ఈ ఛానళ్ళు ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియా మీద డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు కేటీఆర్. సోషల్ మీడియా అంటే బీభత్సంగా ఇవాళ మొన్న చూసినాం కదా, బండి భగీరథ్ ఫోక్సో కేసు విషయంలో రాక్షస ఆనందం పొందిరని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళందరికీ నోటీసులు పోయినాయి. సరే, ఏదేమైనప్పటికీ ప్రైవసీ అనేది ఉంటుంది. ఒకటి అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి భంగం కలగకుండా అసలు ఇష్టానుసారంగా ఇష్టమైనట్టు ప్రచారం చేసిరు. ఏదో తల్లిదండ్రులతో, అమ్మాయిల తల్లిదండ్రులతో వీళ్ళే మాట్లాడారని. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే 100% శిక్షించాల్సిందే. బండి సంజయ్ కొడుకు కాదు, ఇంకెవరైనా తప్పు చేస్తే అది 100% శిక్షించాల్సిందే. కానీ కేటీఆర్ సోషల్ మీడియా మాత్రం స్పెషల్గా ఫోకస్ తీసుకున్నది దీనిపైన. ఎందుకో మరి బండి సంజయ్ మీద స్పెషల్గా ఫోకస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. బీఆర్ఎస్ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో యాక్టివ్ అయినట్టుగా కనబడతా ఉంది. నియోజకవర్గంలో సోషల్ మీడియాలో బీభత్సంగా సోషల్ మీడియా వాడాలని దిశానిర్దేశం చేసినట్టున్నాడు. ఇష్టానుసారంగా అసలు అధికారం పోతే తట్టుకుంటలేరు బీఆర్ఎస్. మీరు 9.5 సంవత్సరాలు పరిపాలించరు, కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సరే, కాంగ్రెస్ ఏమైనా చక్కదిద్దుదా అంటే అది లేదు. బీఆర్ఎస్ పార్టీ చక్కదిద్దకనే 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే మిమ్మల్ని తన్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తారు. కనీసం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా మొరో మొత్తుకుంటా మా వడ్లు పోతలేవు అంటే పెద్ద రైతు బయటకు వెళ్తలేడు. మరి ఏంది పరిస్థితి ఏంది? ఒక్కసారి బాల్కసుమన్ మాట్లాడిన మాటలు చూద్దాం. అసలు బాల్కసుమన్ బల్క్ మాట్లాడచ్చు. ఇది ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మరి గింత అన్యాయం అంటే మిలిటెంట్ వ్యవహారాలు చేస్తారట, ఏదైనా విధ్వంసం సృష్టిస్తారట. మనం వట్టిగా పోతే ఎవరు చూడడు మనల్ని. ఏదైనా కూడా తగలబెట్టాలి కాదు. ఎవరు మీ ఐఏ సొమ్మా, లేకపోతే మీ కేసీఆర్ సొమ్మా, మీ కేటీఆర్ సొమ్మా? ప్రజల ఆస్తులు మీ పార్టీల కోసం తగలబెట్టుకుంటూ ఉంటే మనుషులు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఎట్లా రెచ్చగొట్టి ప్రాణాలను తెలంగాణోడువా ఆంధ్రోడువా అని రెచ్చగొట్టి ఏ విధమైన ప్రాణాలు తీసినవా? అసలు ఓడరా మీరు అంతా? అసలు తెలంగాణ మేము తెలంగాణలో కదా. తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? ఎవరు పరిపాలించిండు? ఎవరు? మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలేమో ప్రాణత్యాగాలు చేయాలి, మీరు భోగభాగ్యాలు అనుభవించాలి. ఓడర్ అసలు ఫామ్ హౌస్లో పడినాడు. ఎందుకు బయటకు వెళ్తలేడు? బయటకు వెళ్తలేడు ఎందుకు? ఒకసారి ఈయన బాల్కసుమన్ బల్బు మాటలు చూద్దాం ఒకసారి. ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటూ పోతే ఎవడు చూడడు రోడ్డు మీద. అంటే దీని ఉద్దేశం ఏందన్నట్టు? ఎవడు మన మొక్కను చూడడు, మామూలుగా నినాదాలు ఇచ్చుకుంటే మన మొక్కను చూడడు. కానీ విషయం ఏంది? ఏం చేయాలి? ఏం చేస్తే చూస్తారు అంటే ఏం చేయాలి? ఒక విధ్వంసం చేయాలన్నట్టు. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎవరుకుంటా దుంకుకుంటావో అరే ఏంద్ర ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు. చూసిరా, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అంటే ఏదైనా ధ్వంసం చేయాలి, ఏదైనా కాలబెట్టాలి, ఇష్టానుసారంగా ఒక సోషల్ మీడియాలో వైరల్ కావాలి. దీన్ని ఏదైనా కాలబెట్టిందని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులు వీళ్ళ విషయం చూడు. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటారు, మహా న్యూస్ మీద దాడి చేస్తేనేమో తెలంగాణ వాదులు దాడి చేసిరట. మహా న్యూస్ మీద వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు దాడి చేసింది, తెలంగాణ వాదులు. ఇలా ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు సార్? నాకు అర్థం కాదు. కానీ బహుజన వాదం ఎత్తుకున్నారు మీరు. పాపం
బహుజనవాదం ఎత్తుకుని బహుజన బిడ్డల మీద అన్ని గుండెల మీద అన్నది దొరకాల కాడికి వేరు. ఎన్ని రోజులు ఇంకా మీ ఎన్ని రోజులు ఈ కథ అంతా? సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం. ఎవరు మీ తాత సొమ్మ లేకపోతే మీ కేసీఆర్ సొమ్మ మీ కేటీఆర్ సొమ్మ? జిఎం ఆఫీసు మందమరిలో పోయి తగలబెట్టడానికి ఓన్ సొమ్మ అది? ప్రజా ఆస్తులు మా ఆస్తులు మీ రాజకీయాల కోసం మీ కుళ్ళు కుతంత్రమైన రాజకీయాల కోసం కాలబెట్టి ఓన్ ఆస్తులు ఇవ్వరకే విధ్వంసం చేసి నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. సోషల్ మీడియా మీద బీభత్సంగా ఖర్చు పెడతా ఉన్నది. అయినా నమ్మతలేరు ఎవడు జనం, అసలు బీఆర్ఎస్ పార్టీ నమ్మతలేరు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్కు ఏదైనా కలిసి వస్తుంది అంటే మళ్ళీ ఇలా దరిద్రమే కలిసి వస్తుంది అంతే. ఏదైనా కాస్తో కూస్తో ఏదైనా కలిసి వస్తుంది అంటే 1-2 సీట్లు ఏమైనా నిజంగా ఏమైనా వస్తాయి అనుకుంటే అది ఇలా దరిద్రమే. నేను 100% చెప్తున్నా, దరిద్రమైన దరిద్రం. నెల రోజులు జైలుకు గట్లు ఉండాలి కానీ పెట్టూరు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టుర్రి, ఈశ్వరన్న ముంగట పెట్టూరు, పోతే ఈశ్వరన్న కూడా చేరుకునేలా కొత్తగూడెంలో రవాణా ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి, వీళ్ళు మా కోసం కార్మికులు మిమ్మల్ని ఓన్ చేసుకోవాలంటే మీరు దిద్దింది ఏంది? 9.5 సంవత్సరాలు దిద్దే మీరు ఏది? కార్మికులు మమ్మల్ని ఓన్ చేసుకోవాలంటే దిద్దింది ఏది? మీరు మొత్తం అవినీతేనే. మీరు చేసింది గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ 2.5 సంవత్సరాలకే మిమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా? ఇంకా చూడు, ఇంకా విచిత్రం ఏంటంటే ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళ వైపు రైతులు అత్తలేరట. ఇక చెప్తాడు చూడు. తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు ఇలా నీ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, ఇలా జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే ఓవన్ సొమ్ము రైలు కోసడానికి ఓవన్ సొమ్ము. అసలు ఏమన్నా నాయకునివేనా నువ్వు? అసలు ఎంపీ చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, నువ్వేమైనా నాయకుడు? ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తానికి మీరు ఎవరు రాబోయ్? బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తానికి బీఆర్ఎస్ వాళ్ళు పైకి వెళ్ళి ఊడిపడరా? లేకపోతే తెలంగాణ మీరు ఒక్కడ బతకడానికి ఉన్నదా బీఆర్ఎస్ వాళ్ళు? ఓవర్ మీరంతా అసలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ వాదులు తెలంగాణలో ప్రజల ఆస్తులు నాశనం చేయడానికి మీరు ఏ పైకి వెళ్ళి ఊడిపడరా ఏంది? మీరు ఓవర్ మీకు చెప్పిండి ఇవన్నీ సలహాలు? అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వాళ్ళ పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 4 రోజులు జైలుకి, ఏం పోయింది? ఓ 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తరం చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. జైల్లోకి పోతే గోల్డ్ మెడల్ వచ్చినట్ట. అంటే లంగ పనులు చేసి ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి జైల్లోకి పోతే కూడా గోల్డ్ మెడల్ వచ్చినట్ట. కేసీఆర్ మీకు ఇదే నేర్పుతుండా? మీ సోషల్ మీడియా వీరుడు కేటీఆర్ ఇదే నేర్పుతున్నా మీకు? ఇవేనా నేర్పెట్టి మీకు మాటలు? అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతురు. అసలు వీళ్ళను సంఘంలో ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, అయినా మా కోసం కొట్లాడుతారు. మిమ్మల్ని మంచి చేసినాక మిమ్మల్ని ఎందుకు ఓడగొడతారు జనం? కొంచెమన్నా అసలు ఏం చెప్తున్నావు బాలకృష్ణ, నీకు అని అర్థమవుతుందా? మిమ్మల్ని మంచిగా చేసినాక, మీరు మంచిగా చేసినాక మిమ్మల్ని ఓడగొడతారు ఎక్కడన్నా? నేను చెప్తున్నావు, వీళ్ళని నమ్మకమే వీళ్ళని ఓడగొట్టారు. అసలు వీళ్ళ పరిపాలన చేత కాకనే ఏం లేదు, అలా పోతే సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకున్నాడు, మొత్తం సర్వనాశనం చేసి కల్వకుంట్ల కవిత అన్నది వచ్చి మొత్తం సర్వం బొగ్గు చేసింది. అలా వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన ఒక 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మన సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు సింగరేణి భవన్ కాలబెట్టుర్రి. సింగరేణి భవన్ ఉందట కాలబెట్టుకుంటారు. అంటే మీరు వచ్చినాక మంచిగా చేస్తారా? లేకపోతే మీరు కాలబెడితే మరి ఓన్ సొమ్ము ఓడు కట్టిస్తారు? అదంతా ఓడినా చేస్తారు. ప్రజల ఆస్తులు కాలబెడితే ఓడు బాధ్యుడు దానికి? సింగరేణి భవన్ కాలబెడతారు, మొత్తం అంగడి చేసి పారే ఏముంది? అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప. అంటే ఇది కార్యకర్తలను రెచ్చగొట్టి, ఏ విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోరని క్లియర్గా చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీలో మీ నాయకులకు తప్పితే అసలు కార్యకర్తలకు విలువ లేదు. క్లియర్గా చెప్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు చూడుర్రి,
గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవడు పరిపాలించిండు, ఎవడు డబ్బులు దండుకున్నాడు, అసలు ఎవడు బాగుపడ్డాడు చూడు. ఒక్కసారి ఆలోచన వెనక తిరిగి ఆలోచన చేసుకోరు. మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నారంటే అధికారం కోసం మాత్రమే నేను రెచ్చగొడుతున్నాడు. 2029లో అధికారం రావాలి కంపల్సరీ. 2026 కదా, 2027 ఎండింగ్లో ఎలక్షన్స్ ఉంటాయి, లేకపోతే 2029లో ఉంటాయి. 2029లో ఎలక్షన్లో ఎట్లయినా కేసి గెలవాలి. బీఆర్ఎస్ ఒకవేళ ఈ వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే మొత్తం భూస్థాపితం. అది అసలు ఎవరు నమ్మడు కూడా నమ్మడిగా. ఇప్పటికే ఎవరు నమ్ముతున్నాడు బీఆర్ఎస్ పార్టీని, ఎవరు నమ్మడిగా అసలుకే నమ్మడు. ఓటేసే పరిస్థితి కూడా దిక్కులేదు. ఎందుకంటే వీళ్ళే ఇక కేటీఆర్ సీఎం అట. కేటీఆర్ అంటే మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ పిచ్చోళ్ళు, మా బహుజనవాదం ఇటు మా బీసీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు వీళ్ళందరూ పిచ్చోళ్ళు లెక్క కనబడతా ఉన్నారు. నీకు ఏమన్నా నువ్వు 0.4% ఉన్నావు, నువ్వు సీఎం అయితే మేము అందరం జెండాలు మోసుకుంటే జిందాబాద్ కొట్టుకుంటున్నా ఇట్లా మీకు. మళ్ళీ కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మరి వీళ్ళు ఓపు చూడు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని వీళ్ళు కథ అల్లుడు. ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం వడ్ల కొనుగోలు. వాస్తవానికి వడ్ల కొనుగోలు ఏం చెప్తారు తెలుసా, వీళ్ళు ధర్నా చేస్తారట, అస్సలేరట ఎవరు కూడా. అదే చెప్పేటి, ధర్నా చేస్తే ఎవరు అస్సలే రైతులు 4-5 ఉంటే మన వాళ్ళే 150 మంది 60 మంది మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తాను నేను. అంటే మిమ్మల్ని నమ్ముతలేరు రైతులు. గట్లా మీరు చేసిన అరాచకం కూడా మామూలు ఏం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అరాచకం కంటే ఇంకా మీరు చేసింది కూడా ఎక్కువనే ఉన్నది. దొందు అనే విధంగా ఉన్నది. మీ రాజకీయ పార్టీల పైన విరక్తి పుడుతున్నది. మీ రాజకీయ పార్టీల పైన ప్రజలకు విరక్తి పుడుతున్నది. మీరు చేసే అన్యాయం, అరాచకం మొత్తం దందాలు, భూ కబ్జాలు. బీఆర్ఎస్ పార్టీ ఉండగా మొత్తం దందాలకే పడరు. ఇప్పుడు చెప్తాడు, ఏం చెప్తాడు. తెలంగాణ భవన్లో నిన్న మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం భవన్లో జరిగింది. దానికి మేము ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం వరకు వివిధ నియోజకవర్గాలకు కోల్బెల్ట్ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా హాజరైనాం. ఆ సమావేశంలో నేను నిన్న సుమారు అరగంటకు పైగా నేను మాట్లాడినట్టున్నా. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో సిగ్గుండాలి. బాలకృష్ణ కాంగ్రెస్ వాళ్ళు ఈ మాట మాట్లాడడానికి సిగ్గుండాలి. మాట్లాడేది నువ్వే. సిగ్గు తెచ్చుకొని ఆ మాటలు వెనుకకు తీసుకో. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆ మాటలు వెనుక తీసుకో. కేటీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, ఆ మాటలు వెనుకకు తీసుకుంటామని చెప్పాలి. కొంచెమన్నా సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా బట్ట కలిసి కాంగ్రెస్ వాళ్ళు మీద చేసినాం, లేకపోతే బీజేపీ వాళ్ళు మీద చేసినాం. మీరు మాట్లాడింది ఏం శుద్ధపూస మాట్లాడాలి. నువ్వు మాట్లాడి మీ తమ్ముడా, లేకపోతే ఎవరు వేరేటోళ్ళ ఏమైనా మిమిక్రీ చేసిరా? రానున్నది బీసీ రాజ్యమే, రానున్నది బహుజన రాజ్యమే. 100కు 100%. 2029లో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎన్ని డ్రామాలు ఆడినా కానీ మా బహుజన రాజ్యం, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు మీకోసం ప్రాణత్యాగాలు చేసుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేడు. మా బహుజన రాజ్యం కోసం మేము పోరాటం చేస్తాం. మా బహుజన రాజ్యాన్ని సాధించుకుంటాం. బీసీ ముఖ్యమంత్రిని 2029లో చూడబోతా ఉన్నాం. అందుకే ఈ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ చుచ్చు పడతా ఉన్నది. కేటీఆర్కు రేవంత్ రెడ్డికి చుచ్చు పడతా ఉన్నది. ఎక్కడ బీసీ రాజ్యం వస్తుందో అని చిచ్చుబడి మీరు ఏదో డ్రామాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఏం పప్పులు ఉడికాయి. మీ తెలంగాణ రాష్ట్రంలో బలిపశువులు అయ్యేదేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు. మీరు అధికారం అనుభవించేదేమో మీ రెడ్లు, రావులు, వెలుమలు. అదే వెలుమలు. మీ కేసీఆర్ ఏమో ఇంట్లో పడుకొని ఫామ్ హౌస్లో పడుకొని వడ్లు ఒక పక్క తడిసి ముద్దవుతూ ఉంటే రాష్ట్రంలో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టని సోమరిపోతే కూడా ఉండడానికి కేసీఆరే. ఏ రకంగా అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఇంతవరకు ప్రతిపక్షంలో ఉండి ఎక్కడన్నా నచ్చి ఒక్క అసెంబ్లీలో ఒక్క స్పీచ్ అంటే ఒక స్పీచ్ ప్రజల కోసం ఇచ్చిండా? ఎందుకు ఓట్లు వేయాలి కేసీఆర్కు? కూర్చుండబెట్టి పామోజులో కూర్చుండబెట్టి ఎందుకు జీతం ఇవ్వాలి? గజ్వేల్ ప్రజలు నానా తిప్పలు పడుతూ ఉంటే, గజ్వేల్ ప్రజలు అల్లాడుతూ ఉంటే, వడ్లు కూడా అల్లాడుతూ ఉంటే కాంగ్రెస్ కనీసం ఎందుకు బయటకు వచ్చి కొట్లాడలేకపోతాడు? అసలు మాట్లాడలోనికి కొట్లాడలోనికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అదేమన్నా వార్డ్ మెంబర్ సీటా, లేకపోతే సర్పంచా, ఎంపీటీసా, జెడ్పీటీసా? ఊళ్ళో ఉండడానికి కనీసం వార్డ్ మెంబర్, సర్పంచ్ పోస్టులు కూడా అర్హత లేదని మాట్లాడతారు. మరొక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివి నువ్వు, ప్రతిపక్ష నాయకునివి, ఎందుకు బయటకు వెళ్తారు? ఇది ఎవరు చెప్పండి మరి? ఎందుకు అంటే కేటీఆర్ను కొడుకు తర్వాత మళ్ళీ అయ్యే తర్వాత కొడుకు సీఎం అని మీరు కలలు కంటా ఉన్నారా? అది కలగానే మిగిలిపోతుంది. 100కు 100% ఈ అగ్రకులాల కళలు ఏవైతే ఉంటాయో కలగానే మిగిలిపోతుంది. 2029లో మా బీసీ రాజ్యం తప్పకుండా రాబోతా ఉంది మిత్రులారా. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఉంటారో వీళ్ళ రెచ్చగొట్టే ప్రసంగాలకు, రెచ్చగొట్టే మాటలకు రెచ్చిపోయి మనం ఎప్పుడు కూడా ప్రాణత్యాగాలు పాల్పడద్దు. 100కు 100% ప్రాణత్యాగాలు పాల్పడద్దు. వీళ్ళ మాటలు అసలుకే నమ్మద్దు.
వీళ్ళు అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ఏమైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నది. క్లియర్గా కనబడతా ఉన్నదా? క్లియర్గా కనబడుతుంది. అధికారం కోసం ఏమైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. సోషల్ మీడియాని నమ్ముకున్నారు ఇన్ని రోజులు. సోషల్ మీడియాలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని ఎవరు నమ్ముతలేడు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పందికొక్కుల లెక్క దోసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని పందికొక్కుల లెక్క దోసుకున్నారు. 1000 కోట్ల ఆస్తులు. కల్వకుంట్ల కవిత చూడు, కల్వకుంట్ల కవిత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు అధికారంలో లేకముందేమో కనీసం ఇల్లు కూడా కత్తిరేదన్నది. ఇలా వచ్చి విచ్చలవిడిగా ప్రజల సొమ్ము అంతా పైసలు ఖర్చు పెడతా ఉన్నది. ప్రజల సొమ్ము విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టి పార్టీ పెట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా ఏది అంటుంది కదా, సామాజిక న్యాయం అంటుంది. ఇక చూడు అంటే జనాలను ఎంత పిచ్చోళ్ళు చేస్తారు. ఇక కల్వకుంట్ల కుటుంబం ఏ రకమైన పిచ్చోళ్ళని చేస్తున్నా నీకు క్లియర్గా అర్థమవుతుంది మిట్లారా. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, సోదరిమణులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మన బహుజన రాజ్యం కోసం కొట్లాడదాం కానీ ఈ అగ్రకులాల పార్టీల కోసం మనం ప్రాణత్యాగాలు ఎప్పుడు కూడా చేసుకోవద్దు. మన అసలు ప్రాణత్యాగాలు చేసుకోవద్దు. ఇక నుండి ఏది మనం అధికారం కోసం మనం కొట్లాడాలి, మనం ప్రాణత్యాగాలు చేయాలి. అధికారం అనుభవించడంలో ఈ అగ్రకులాలకు సంబంధించిన ఎవరు ఓసీ రావుసు, ఈ 0.4% ఉన్న రావుసు వీళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించి అధికారంలో కొట్లాడడం కోసం మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను వాడుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చినాక నపరో నియోజకవర్గం పంచుకొని దోసుకుంటూ ఉంటారు. అది జరుగుతూ ఉంది. నేను బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో కార్యకర్తలు చెప్తా ఉన్నా, రెచ్చిపోయి ఈ అగ్రకులాల పార్టీల కోసం బట్టలు దింపుకోకొని మన మీద కేసులు పెట్టుకోకండి. దయచేసి అనవసరమైన కేసులకు వాళ్ళ తలలు ఇరికి అనవసరమైన కేసులు వేసుకోకండి. అలాగే జైలుకు పోయే అవకాశం కూడా లేదు. జైలుకి ఎందుకోవాలి? వీళ్ళ కోసం ఎందుకోవాలి? ఈ బీఆర్ఎస్ పార్టీ కోసం కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకోవాలి? ఎవరికి వచ్చింది రాజ్యం? తెలంగాణ ప్రత్యేక తెలంగాణలో ఎవరికి వచ్చింది? ఎవరికి? బీసీలకు వచ్చింది. బీసీలకు ఏమైనా ఇచ్చిరా ప్రాధాన్యం? ఎస్సీలకు ఇచ్చిరా? ఏం ప్రాధాన్యత ఇచ్చిరు? ఇలా కీలకమైన మంత్రి పదవులు ఇచ్చిరా? అందుకని ఎవ్వరు కూడా రెచ్చిపోవద్దు దయచేసి మిత్రులారా. ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలకు రెచ్చగొట్టే మాటలకు అధికారం పోయేసరికి ఈ మైండ్ దొబ్బినట్టు అవుతున్నట్టుంది. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతకైనా తెగించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్న రోజులలో నిజంగా దేన్నైనా ధ్వంసం చేస్తాం, మా అధికారం ఇవ్వకపోతే అనే విధంగా చూస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.